పెళ్ళైన కొన్ని రోజులకి భర్త వ్యాపారం చేయాలనుంది. అందుకు పెట్టుబడి చాలా అవుతుందని భార్య రూపతో చెప్తాడు. రూప తన పుట్టింటి వాళ్ళకి కట్నంగా ఇచ్చిన వాటిని నమ్మేసి భర్త వ్యాపారానికి పెట్టుబడి పెడుతుంది. అతను కూడా నెమ్మదిగా వ్యాపారంలో కుదురుకొని బాగానే సంపాదిస్తూ ఉంటాడు. మంచి భర్త, అత్తగారు అన్నీ ఉన్నా ఆమె జీవితానికి పెద్ద లోటు పిల్లలు లేకపోవటం. పెళ్ళయి 7 ఏళ్ళయింది, సంతాన భాగ్యం కలగలేదు. చెయ్యని పూజ లేదు, వెళ్ళని హాస్పిటల్ లేదు. రోజులు గడిచే కొద్దీ పిల్లలు లేరన్న బాధ ఆమెకి మరింత ఎక్కువైంది. దానికి తోడు గత 3 నెలల నుంచి అత్తగారు తమ వంశానికి వారసుడు లేకుండా పోతున్నాడని ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది. తల్లిని ఓదారుస్తూ కొడుకు కూడా ఏడ్చేవాడు. వాళ్ళిద్దరి బాధని చూడలేకపోయేది రూప. తన వాళ్ళ సంతోషం కోసం తనకిష్టం లేకపోయినా మనసు చంపుకొని భర్తకి మరో పెళ్లి చేయాలనుకుంటుంది. తన మనసులో మాటని అత్తగారితో చెప్తుంది రూప. అత్తగారు ముందు వద్దంటూ తర్వాత ఒప్పుకొని, నా మేనకోడలు రంభనిచ్చి పెళ్లి చేద్దాం, ఆమెతో అయితే ఎలాంటి సమస్యలు రావని చెప్పి నీ భర్తని నువ్వే ఈ పెళ్లికి ఒప్పించు, వాడికి నువ్వంటే ప్రాణం, ఒప్పుకుంటాడో లేదో అని రూపతో చెప్తుంది అత్తగారు. భర్త ఇంటికి రాగానే రూప అతని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి భర్తని బ్రతిమిలాడి ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. అయిన వాళ్ళందరూ వద్దని చెప్తున్నా వినకుండా తన కన్నీళ్లని గుండెల్లోనే సమాధి చేసుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి జరుపుతుంది రూప. ఆ రాత్రి ఇద్దరిని గదిలోకి పంపిస్తూ ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక గుడికి వెళ్ళి రాత్రంతా కన్నీళ్లతో భగవంతుడిని అభిషేకిస్తూ అక్కడే ఉంటుంది. 4 రోజుల తర్వాత రంభకి బాగా నలతగా ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల రూప ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. డాక్టర్ ఆమెను పరీక్షించి ఆమె గర్భవతి అని చెప్తుంది. రూపకేమీ అర్థం కాదు. పెళ్ళయి 4 రోజులే అయింది, అప్పుడే కడుపేంటని ఆమెని నిలదీస్తుంది. నిన్ను నమ్మినందుకు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అని రంభ చెంప పగలగొడుతుంది రూప. నేనేమీ నిన్ను మోసం చేయలేదు. నా కడుపుకి కారణం నీ భర్తే. నీ పెళ్ళికి ముందు నుంచే మా ఇద్దరికి సంబంధం ఉంది. మీ పెళ్లి తర్వాత కూడా అతను నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. 3-4 సార్లు అభాషణలు కూడా చేపించాడు. ఆఖరికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మొత్తం మీ అత్తగారికి కూడా తెలుసు. కావాలంటే వెళ్ళి అడుగు అని సమాధానమిస్తుంది రంభ. ఈ కథలో తప్పెవరిది? కొడుకు తప్పుని తెలివిగా తన నటనతో కోడలితో రైటు కొట్టించిన అత్తగారిదా? లేక అతని ఎదుగుదలకి తోడుండి అతన్ని ప్రాణంగా చూసుకున్న భార్యకి వెన్నుపోటు పొడిసిన ఆ భర్తదా? లేక గుడ్డిగా ఎదుటి వారిని నమ్మి తనకంటూ ఏమీ ఉంచుకోకుండా వాళ్ళకి న్యాయం చేస్తున్నాను అనుకుంటూ తనకి తనే అన్యాయం అయిపోయిన రూపదా? ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.